ఒక సినిమా ప్రియుడిగా ఎలాంటి పక్షపాతం లేకుండా అంత నిజమే చెప్తానని ప్రమాణం చేయి. చేంజ్ మూవీ ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, సెకండ్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్. ఓకే, ప్రతి సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి వాట్ అబౌట్ పాజిటివ్స్? మూవీలో పాజిటివ్స్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్. సెకండ్ హాఫ్ ఆసమ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫాస్ట్ ఫేస్ వెళ్తుంది. అది అందులో సెకండ్ హాఫ్లో ఒక అరుగు మీద అని ఒక సాంగ్ వస్తుంది. నాకైతే ఒక క్లాసిక్ అనిపించింది. అది ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. వాట్ అబౌట్ నెగిటివ్స్? అది నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా ఒక్కొక్క ఎపిసోడ్స్ కి సీన్స్ కి, అది అంత స్మూత్ ట్రాన్సాక్షన్ అయినట్టు నాకు అనిపించలేదు. బట్ ఎక్కడ బోర్ కొట్టలే కానీ అది నాకు కొంచెం చూసుకొని ఉంటే బాగుంది అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందన్నారు కదా, నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉందంటారా? చాలా వరకు ఛాన్సెస్ ఉంది, డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంది. 2-3 ఎపిసోడ్స్ అయితే నేషనల్ అవార్డు గెలిచే పర్ఫార్మెన్సెస్. కానీ చాలా మంది సినిమా మీద చాలా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అంటే అది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అది. కానీ నాకు ఒక ఐఏఎస్ ఎలా ఉండాలి, మరి వాళ్ళ ఒక బాధ్యతలు ఏంటి, ప్లస్ ఎలక్షన్ ఆఫీసర్ ఒక బాధ్యతలు, అదంతా నాకు ఎంత బాగా నచ్చింది అంటే నేను వెరీ వెల్ కనెక్టెడ్ అనమాట. 1 to 10 లో ఈ సినిమాకి ఎంత రేటింగ్? 1 to 10 లో ఈ సినిమాకి 8. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకరికి బాగా నచ్చలేదు, ఒకరికి చాలా బాగా నచ్చింది. సో మీ వ్యూ మీకు ఉంటది కాబట్టి సినిమా చూసి డిసైడ్ అవ్వండి. ఓకే.